అమ్మాయి, మనలో మనమాట పార్వతి బతుకుతుందంటావా? కండిషన్ చాలా సీరియస్గా ఉంది మేడం, ఇప్పుడేం చెప్పలేం. ఈ ముక్క డాక్టర్ గారు ఇందాకే చెప్పారులే, నువ్వు వెళ్ళమ్మా. ప్రాణం పోసే హాస్పిటల్ సిబ్బందిని పట్టుకొని పార్వతి ప్రాణం ఎలా పోతుందా అని అడుగుతున్నారా పిన్ని? అలా మాట్లాడతావేంటి పెదబాబు? ఎవరైనా బతకాలని కోరుకుంటారు గాని మీరైతే పార్వతి చనిపోవాలని కోరుకుంటారని నాకు తెలిసి పిన్ని. పెదబాబు, మీరు చంద్రముఖి కలిసి కామన్ గా కుట్ర పన్నుతున్నారని కూడా తెలుసు. పిన్ని, నేను ఇన్నాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసా? బాబాయ్ ముఖం చూసి అమ్మకు తెలిస్తే నేనేమైనా చేస్తుందని, పిల్లలకు అన్యాయం జరుగుతుందని ఆలోచించి ఆగాను. ఇది మరీ అన్యాయం పెదబాబు, నా మీద నిందేస్తున్నావా? వద్దు, ఇంక అబద్ధం చెప్పి మీ మీదున్న జాలి కూడా పోయేలా చేసుకోద్దు పిన్ని. చంద్రముఖి నేను కుట్ర పన్నుతున్నావా? అది పని మనిషి పార్వతి మీద. నింద కూడా నమ్మేలా ఉండాలి పెదబాబు. ద్రోహం తలపెట్టింది మీరే అని ఎవరైనా నమ్ముతారు. ఇంట్లో జరిగింది ప్రమాదం కాదు, హత్యా ప్రయత్నం అని రిపోర్ట్స్ చూస్తే తెలుస్తుంది. పార్వతి తలలో గాజు ముక్కలు దిగిపోయాయంటే మీ పైశాచికత్వం తెలిసిపోతుంది. మా ఆయన మీద ఒట్టు పెదబాబు, నాకు పార్వతి శత్రువు కాదు. నేను తనకి ద్రోహం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. ఫట్టి ప్రమాణాలు చేయొద్దు పిన్ని. ముందు ఆ చంద్రముఖి ఎక్కడుందో చెప్పండి. చంద్రముఖి ఎక్కడుందో నాకేం తెలుసు? మీకు తెలిసి పిన్ని, చెప్పండి, చంద్రముఖి ఎక్కడ? దేవా సార్ అంత సీరియస్ గా అన్నిసార్లు అడుగుతుంటే చెప్పరేంటాంటీ? నువ్వు ఉండమ్మా, నీకు సంబంధం లేని విషయం ఇది. పిన్ని, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పార్వతి బ్రతికిందా మీరు బ్రతికిపోతారు. ఏదైనా జరిగిందా అమ్మ తర్వాత అమ్మ అనుకున్న చిన్నమ్మను కూడా చంపేస్తాను. షాక్ అయ్యారా అండి? దేవా చంపేస్తాడేమో అని భయం వేస్తుందా? పార్వతి చచ్చిపోతే పెదబాబు అన్నంతో పని చేస్తాడు. పిచ్చాంటీ, అది నిజంగానే చావాలే కాని దేవ ప్రాణాలతో ఉంటాడా? అది బ్రతికుంటేనే నిన్ను టార్గెట్ చేసుకుంటాడు. ఇప్పుడేం చేద్దాం? దాని కొన ఊపిరి కట్ చేద్దాం. దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు?
ఏ పేరునైతే తలవకూడదనుకున్నానో, ఏ వంశాన్నైతే మర్చిపోవాలనుకున్నానో, మళ్ళీ ఇప్పుడు ఆ విషపూరితమైన దాని గురించి ఆలోచించాల్సి వస్తుందండి. ఎవరది? నాగపడగల చంద్రముఖి. ఇంట్లో జరిగింది వేరే ప్రమాదం కాదని, ఖచ్చితంగా బాంబ్ ఎక్స్ప్లోజివ్ అటెంప్ట్ అని ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే పని మనిషి మొదలు ఈ ఇంటి యజమాని వరకు చంద్రముఖి మారణకాండకు బలవ్వాలని ప్లాన్ చేసింది. చంద్రముఖే ప్లాన్ చేసిందని ఎలా అనుకుంటున్నావు అఖిల? మనకి శత్రుత్వం ఉన్నది ఆ వంశంతోనే. అంతరించిపోయిందనుకున్న ఆ వంశం చంద్రముఖి రూపంలో ఇంకా మిగిలే ఉంది. మీరడ్డుపడకపోతే ఆ రోజే రివాల్వర్ తూటాతో ఆ వంశం అంతరించేది. దయచూపమన్నారు. ఇప్పుడు నరకం చూపించాలని ప్రయత్నిస్తోంది. నిజమే, అఖిల అనుమానించడంలో అర్థం ఉంది. నాకొచ్చిన కలలో పెదబాబు పార్వతిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆ పార్వతిని మట్టుబెట్టాలని చంద్రముఖి ప్రయత్నించుంటుందా? గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. నాగపడగల చంద్రముఖి ఫోటో పంపిస్తాను. గత 10 రోజులుగా తను ఏం చేసిందో, ఎక్కడికెళ్ళిందో, ఎవరితో మాట్లాడిందో పూర్తి వివరాలు నాకు కావాలి. ఎస్ మేడం. తను ఎక్కడ కునుకు తీసినా మళ్ళీ కళ్ళు తెరిచేదాకా మీరు తనకి తెలియకుండానే కాపలా కాయండి. శాటిలైట్ కన్నా స్పీడ్గా నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. అర్థమైందా? అలాగే మేడం. దేవాకి సంబంధించిన విషయంలోనే చంద్రముఖి తలపెడుతుంది. ఇప్పుడు వంటగదిలో కుట్రకి ఎందుకు తలపడిందో నాకు తెలియాలి. ఇన్నాళ్ళు అండర్ డాగ్లా ఉన్న చంద్రముఖి హింసా పద్ధతిని ఎంచుకుందా? అదే తన దారైతే తన గమ్యం శ్మశానమే అవుతుంది. ఏం కోరుకుంటున్నానో నీకు తెలుసు. పార్వతి నా ప్రాణం. నా ప్రాణం చావు బతుకుల మధ్య ఊగిసలాడుతుంది. ఊపిరి తీసుకుంటుందో లేదో, అసలు ఊపిరి ఉంటుందో లేదో తెలియట్లేదు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మనిషిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటారు ఎవరైనా, కానీ కళ్ళ ముందు ఉలుకు పలుకు ఏ చలనం లేకుండా పడి ఉన్న పార్వతిని కనురెప్ప కొట్టకుండా చూస్తున్నాను. తనలో కదిలికొస్తేనే నాకు భవిష్యత్తు ఉంటుంది. ఆ శ్వాస ఆగిపోతే
గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా బయటపడిపోకుమా కాపాడు, కాపాడాలంతే. వేళ నీ కళ్ళలో జలపాతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా. నువ్విక్కడే ఉండి ఎవరు రాకుండా చూడు. ఎంత గట్టి ప్రాణమే నీది. బాంబ్ బ్లాస్ట్ అయ్యి గాజు ముక్కలు గుచ్చుకున్న బ్రతుకున్నావంటే దేవచ్చెత్తో మట్టి గాజులు వేసుకుందావని? నీ ప్రాణం పోయి రేపు నిన్ను గుంతలో పూడ్చిపెట్టి దేవా చేతులతో పిడికడు మట్టి నీ మీద వేస్తాడే. చావు, సంపూర్ణంగా చావు. వెళ్తున్నాను. నీ దగ్గరున్న కుంకుమ నా జీవితాన్ని పంచుకుపోయి పార్వతికి పెడతాను. ప్రాణం తెంచుకుపోయినా నిర్జీవంగా ఉండే పార్వతికి పెడతాను. నువ్వే నిర్ణయించు.
లోపల ఉన్నాను పెద్దబాబు. చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావని, చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని, నేను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూ, నిలుచున్నానే నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ, ప్రతి జన్మ నీతోనే I'm waiting for you baby, ప్రతి జన్మ నీతోనే I'm waiting for you baby. చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావని, చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని. పార్వతి, మన ప్రేమను అమ్మతో చెప్పే టైం ఎప్పుడొస్తుందో తెలియదు, కానీ మనం ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టే టైం వచ్చిందని అర్థమవుతుంది. నువ్వు లేకపోతే నేను కూడా బతకనని నీకు తెలీదు. అది ఇప్పుడు చెప్పినా నువ్వు వినే స్థితిలో లేవు. నువ్వు మాట తప్పుతున్నావు పార్వతి. పెద్దబాబు గారు మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళనన్నావు, కానీ ఇప్పుడేం చేస్తున్నావు? నాకు అన్యాయం చేసి వెళ్తున్నావు కదూ. వెళ్ళు, నువ్వు వెళ్తే నేను వచ్చేస్తాను. కానీ ఆ విషయం అమ్మకు, నాన్నకు, తమ్ముడికి, ఐశ్వర్యకు ఎవరికి తెలీదు. ప్రేమనే ఒకే మాటే ఆమెలో గతించిందా, వీడని భయం ఏదో గుండెనే తొలుస్తోందా, ఆ ఊహే తన మదిలో కలతలే రేపెనా, విధినైనా వెలేయనా నిన్ను గెలి